భారతదేశంలో ఇప్పుడే కాదు, గత 20 ఏళ్ల హంగ్ అసెంబ్లీ తమిళనాడు మాదిరిగానే గతంలో కీలక రాష్ట్రాల్లో రాజకీయ నాటకాలు. మరిప్పుడు తమిళనాడులో చక్రం తిప్పేదెవరు? సీఎం కుర్చీలో కూర్చునేదెవరు? వాచ్ దిస్ వీడియో. నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం తమిళనాడు రాజకీయాలు పూటకో మలుపు తిరుగుతున్న సంగతి తెలిసింది. టీవీకే పార్టీ భారీగా సీట్లు సాధించినప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కావలసిన మెజార్టీ సంఖ్యను చేరుకోలేదు. కాంగ్రెస్ మద్దతు ఇచ్చినప్పటికీ ఆ పార్టీకి ఇంకో 6 సీట్లు అవసరమవుతాయి. అందుకోసం విజయ్ చిన్న పార్టీల మద్దతు కూడగొట్టే పనిలో ఉన్నారు. అయితే దేశంలో హంగ్ ప్రభుత్వాలు ఏర్పడడం ఇదేమీ కొత్త కాదు. గత 20 ఏళ్లలో అనేక రాష్ట్రాల్లో హంగ్ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. అయితే ఈ ఏర్పాట్ల వెనకాల లెక్కలేనని తర్జన భర్జనలు, రాజకీయ డ్రామాలు సైతం జరిగాయి. అధికార పంపిణీ కూడా అత్యంత క్లిష్టంగా మారింది. ఎందుకంటే 2008లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలను గమనిస్తే అక్కడ 224 సీట్లకు గాను బీజేపీ 110 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. మెజార్టీ మార్క్ కేవలం 3 సీట్ల దూరంలో నిలిచినటువంటి బీజేపీ 6 స్వతంత్రులను కలుపుకొని ఆపరేషన్ కమలాకు నాంది పలికింది. బిఎస్ యడ్యూరప్ప నేతృత్వంలో దక్షిణాదిలో తొలిసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడడం ఒక సంచలనం. ఇక 2013లో ఢిల్లీ అసెంబ్లీ ఫలితాలు భారత రాజకీయాల్లో ఒక కొత్త ఒరవడిని సృష్టించాయి. అప్పుడు బీజేపీ 31 సీట్లతో అతిపెద్ద పార్టీగా నిలిచిన ప్రభుత్వం ఏర్పాటుకు నిరాకరించగా కేవలం 28 సీట్లు ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ బయట నుండి ఇచ్చినటువంటి మద్దతుతో అధికారాన్ని చేపట్టింది. సిద్ధాంతపరంగా విభేదించే పార్టీలు కూడా అధికారం కోసం ఎలా ఏకమవుతాయో చెప్పడానికి ఈ హంగ్ ఒక నిదర్శనం. ఇక 2014 ఎన్నికల ఫలితాలు మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక పెద్ద మార్పును తీసుకొచ్చాయి. అప్పటి వరకు మిత్రపక్షాలుగా ఉన్నటువంటి బీజేపీ, శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ వేర్వేరుగా పోటీ చేశాయి. ఫలితంగా ఏ పార్టీకి 145 మ్యాజిక్ ఫిగర్ అందలేదు. బీజేపీ 122 సీట్లతో అతిపెద్ద పార్టీగా నిలిచినా ప్రభుత్వం ఏర్పాటుకు మరో 23 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరమైంది. మొదట ఎన్సీపీ బయట నుండి బేషరతు మద్దతు ప్రకటించడంతో దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత సుదీర్ఘ చర్చలు, బేరసారాల అనంతరం పాత మిత్రపక్షమైనటువంటి శివసేన ప్రభుత్వంలో చేరడంతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. ఇక 2014లో జరిగినటువంటి జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు ఒక విలక్షణమైనటువంటి తీరును ఇచ్చాయి. మొత్తం 87 స్థానాలు ఉన్నటువంటి అసెంబ్లీలో మెజార్టీ మార్కు 44. ఫలితాలు వెలువడ్డాక ఏ పార్టీకి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత బలం రాలేదు. ప్రాంతీయ పార్టీ అయినటువంటి పీడీపీ 28 సీట్లతో అతిపెద్ద పార్టీగా నిలవగా బీజేపీ 25 సీట్లతో రెండో స్థానంలో నిలిచింది. నేషనల్ కాన్ఫరెన్స్ 15, కాంగ్రెస్ 12 స్థానాలతో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. సిద్ధాంతపరంగా ఉత్తర దక్షిణ ధృవాల వంటి పీడీపీ, బీజేపీ చేతులు కలపడం అప్పట్లో అందరినీ ఆశ్చర్యపరిచింది. సుమారు 2 నెలల పాటు సాగినటువంటి సుదీర్ఘ చర్చల తర్వాత మిత్రధర్మం పేరుతో ఒక ఉమ్మడి ప్రణాళికను సిద్ధం చేసుకొని మఫ్టీ మొహమ్మద్ సయీద్ ముఖ్యమంత్రిగా సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈశాన్య రాష్ట్రాలు, గోవా వంటి చిన్న రాష్ట్రాల్లో హంగ్ ఏర్పడినప్పుడు రాజకీయాలు, పరిణామాలు వేగంగా మారాయి. 2017లో గోవా, మణిపూర్లలో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ బీజేపీ తన చాకచక్యంతో చిన్న చిన్న ప్రాంతీయ పార్టీలను, అంటే గోవాలో ఎంజీపీ, జిఎఫ్పి వంటి వాటిని కూడా స్వతంత్రులను ఏకం చేసి అనూహ్యంగా ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. అప్పుడు అతిపెద్ద పార్టీని ఆహ్వానించాలా లేక మెజార్టీ నిరూపించుకోగలగాలా అనేటువంటి కూటమిని ఆహ్వానించాలా అనే దానిపై కూడా పెద్ద ఎత్తున న్యాయపరమైనటువంటి చర్యలకు దారితీసింది. జమ్మూ కాశ్మీర్, గోవా, మణిపూర్ పరిణామాలు రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్లోని ఫిరాయింపుల నిరోధక చట్టం, గవర్నర్ విచక్షణ అధికారాల ప్రాముఖ్యత అంశాలు కూడా చర్చకు దారితీశాయి. 2018లో కర్ణాటకలో జరిగినటువంటి హంగ్ అనేక మలుపులు, రాజకీయ నాటకీయ పరిణామాలకు దారితీసింది. ఇక్కడ 224 స్థానాలకు ఎన్నికలు జరగ్గా ఫలితాలు అత్యంత ఉత్కంఠభరితంగా వచ్చాయి. బీజేపీ 104 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్ 78, జేడీఎస్ 37 సీట్లు సాధించాయి. స్వతంత్రులు, ఇతరులు 3 స్థానాల్లో గెలిచారు. అయితే అధికారం చేజిక్కించుకోవడానికి కాంగ్రెస్ ఒక అనూహ్య నిర్ణయం తీసుకుంది. కేవలం 37 సీట్లు ఉన్నటువంటి జేడీఎస్ కు ముఖ్యమంత్రి పదవిని ఆఫర్ చేస్తూ మద్దతు ప్రకటించింది. తద్వారా కాంగ్రెస్, జేడీఎస్ కలిపి 115 సీట్లతో మెజార్టీ మార్కును దాటాయి. అయితే అప్పటి గవర్నర్ వాజ్పేయి వాలా అతిపెద్ద పార్టీ సూత్రాన్ని అనుసరిస్తూ మొదట బీజేపీకి అవకాశం ఇచ్చారు. బిఎస్ యడ్యూరప్పను కూడా ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించి మెజార్టీ నిరూపించుకోవడానికి 15 రోజుల టైం ఇచ్చారు.
దీన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్ అర్ధరాత్రి సుప్రీంకోర్టును సైతం ఆశ్రయించింది. అయితే సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పునిస్తూ 15 రోజుల సమయం చాలా ఎక్కువని, కేవలం 24 గంటల్లోనే ఫ్లోర్ టెస్ట్ నిర్వహించాలని కూడా ఆదేశించింది. అవసరమైనటువంటి సంఖ్యాబలం లేకపోవడంతో యడ్యూరప్ప బల పరీక్షకు ముందే రాజీనామా చేశారు. ఆ తర్వాత హెచ్డి కుమారస్వామి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం అప్పట్లో కొలువుదీరింది. ఇక 2019లో హర్యానాలోని 90 స్థానాలకు ఎన్నికలు జరగగా మెజార్టీ మార్కు 46. అప్పటి అధికార పార్టీ అయినటువంటి బీజేపీ 40 స్థానాలతో అతిపెద్ద పార్టీగా నిలిచింది. కానీ మెజార్టీ 6 సీట్ల దూరంతో ఆగింది. అయితే కాంగ్రెస్ 31 సీట్లు సాధించగా దుష్యంత్ చౌతాలా నేతృత్వంలోని కొత్తగా ఏర్పడినటువంటి జననాయక్ జనతా పార్టీ 10 కీలకమైనటువంటి సీట్లను గెలుచుకొని కింగ్ మేకర్ గా అవతరించింది. ఇక సుదీర్ఘ చర్చల తర్వాత అటు బీజేపీ, జేజేపీ కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. మనోహర్ లాల్ ఖట్టర్ ముఖ్యమంత్రిగా, దుష్యంత్ చౌతాలా ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక మేఘాలయలోని 59 స్థానాలకు జరిగినటువంటి ఎన్నికల్లో మెజార్టీ మార్కు 31 ఫలితాల్లో కాన్రాడ్ సంగ్మా నేతృత్వంలోని నేషనల్ పీపుల్స్ పార్టీ 26 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే మెజార్టీకి 5 సీట్ల దూరంలో ఉన్నది అనేది ఆగింది. అయితే గతంలో మిత్రపక్షంగా ఉన్నటువంటి యూడీపీ 11 సీట్లతో కీలక శక్తిగా ఎదిగింది. చివరకు ఎన్పీపీ తన పాత మిత్రపక్షాలైనటువంటి యూడీపీ, పీడీఎఫ్, బీజేపీలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇక భారతదేశం వంటి ఫెడరల్ వ్యవస్థలో కేంద్ర రాష్ట్రాల మధ్య సమతుల్యతను కాపాడడానికి 1983లో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సర్కారియా కమిషన్ సిఫార్సులు ఇప్పటికీ రాజ్యాంగ విలువలు కాపాడడంలో దిక్సూచిలా ఉన్నాయి. ముఖ్యంగా ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాని హంగ్ పరిస్థితుల్లో గవర్నర్ తన విచక్షణాధికారాన్ని ఎలా ఉపయోగించాలో ఈ కమిషన్ అత్యంత స్పష్టంగా ప్రాధాన్యత క్రమాన్ని నిర్దేశించింది. దీని ప్రకారం గవర్నర్ మొదటగా ఎన్నికల ముందస్తు కూటమిని అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే ప్రజలు ఆ కూటమిని ఒకే యూనిట్ గా భావించి ఓటు వేశారని కమిషన్ అభిప్రాయపడింది. ఒకవేళ అటువంటి కూటమి లేకపోతే అతిపెద్ద పార్టీని ఆహ్వానించి ఇతర పార్టీల మద్దతుతో వారు స్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని ఇవ్వగలరో లేదో పరిశీలించాలి. ఆ తర్వాత మాత్రమే ఎన్నికల అనంతరం ఏర్పడినటువంటి కూటమిని పరిగణనలోకి తీసుకోవాలి. వీటి వల్ల రాజకీయ అస్థిరత తగ్గడమే కాకుండా గవర్నర్ నిర్ణయం పక్షపాత రహితంగా ఉండేటువంటి అవకాశం ఉంటుందని కమిషన్ చెప్తుంది. అంతేకాకుండా గవర్నర్ పదవిని రాజకీయ పునరావాస కేంద్రంగా కాకుండా ఆ పదవిలో నియమితుడయ్యేటువంటి వ్యక్తి రాజకీయాలకు అతీతంగా ఉండాలని, నియామక ప్రక్రియలో సంబంధిత రాష్ట్ర ముఖ్యమంత్రితో సంప్రదింపులు జరపాలని సర్కారియా కమిషన్ గట్టిగా నొక్కి చెప్పింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 356 దుర్వినియోగం కాకుండా రాష్ట్రపతి పాలనను కేవలం చివరి అస్త్రంగా మాత్రమే వాడాలని సూచించింది. రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని గౌరవిస్తూనే కేంద్ర రాష్ట్రాల మధ్య నిరంతర చర్చలు జరపడానికి ఆర్టికల్ 263 కింద ఇంటర్స్టేట్ కౌన్సిల్ ను ఏర్పాటు చేయాలన్నటువంటి కమిషన్ ప్రతిపాదన 1990లో కార్యరూపం దాల్చింది. భారత రాజ్యాంగ చరిత్రలో ముఖ్యంగా రాష్ట్రాల స్వయం ప్రతిపత్తి, గవర్నర్ల అధికారాల విషయంలో ఎస్ఆర్ బొమ్మే వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అంటే 1994 కేసు అత్యంత కీలక మైల్ స్టోన్ గా మారింది. 1989లో కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఎస్ఆర్ బొమ్మాయి నేతృత్వంలోని జనతాదళ్ ప్రభుత్వం ఏర్పడింది. అయితే కొద్ది నెలలకే కొంతమంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు జెండా ఎగురవేయడంతో అప్పటి గవర్నర్ పి వెంకట సుబ్బయ్య ప్రభుత్వానికి మెజార్టీ ఎమ్మెల్యేలు లేరని, రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం విఫలమైందని రాష్ట్రపతికి నివేదిక ఇచ్చారు. దీని ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 356 ను ఉపయోగించి బొమ్మాయి ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసింది. తన మెజార్టీని నిరూపించుకోవడానికి అసెంబ్లీలోనే సమావేశపరచాలని బొమ్మాయి కోరినప్పటికీ గవర్నర్ నిరాకరించాడు. దీనిని సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టును సైతం అప్పట్లో ఆశ్రయించారు. 1994లో 9 మంది న్యాయమూర్తుల ధర్మాసనం ఈ కేసులో ఇచ్చినటువంటి తీర్పు భారత రాజకీయాల్లో కీలక పరిణామం అని చెప్పవచ్చు. సర్కారియా కమిషన్ నివేదికను ఉటంకిస్తూ ఏ ప్రభుత్వానికైనా మెజార్టీ ఉందో లేదో తేల్చి చెప్పాల్సింది రాజ్ భవన్ లో గవర్నర్ కాదు, అసెంబ్లీ హాల్లో ఎమ్మెల్యేల ఓటింగ్ ద్వారానే అని, ప్రభుత్వ బలాబలాల నిర్ణయానికి ఏకైక వేదిక అసెంబ్లీ మాత్రమేనని కోర్టు స్పష్టం చేసింది. రాష్ట్రపతి పాలన విధించేటువంటి అధికారం కేంద్రానికి ఉన్నప్పటికీ అది న్యాయ సమీక్షకు లోబడి ఉంటుందని, అంటే కేంద్రం ఏ కారణాలతో ఒక ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసిందో ఆ కారణాలు సరైనవో కాదో కోర్టులు పరిశీలించవచ్చని మాత్రం తెలిపింది. ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం మతపరమైనటువంటి రాజకీయాలు చేస్తూ రాజ్యాంగ విలువలకు విరుద్ధంగా నడిస్తే అప్పుడు ఆర్టికల్ 356 ను ఉపయోగించడం సరైనదేనని, కానీ కేవలం కేంద్రంలో ఉన్నటువంటి పార్టీకి వ్యతిరేక పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉందని లేదా రాష్ట్ర ప్రభుత్వం విధానపరమైనటువంటి నిర్ణయాలు నచ్చలేదని ఆర్టికల్ 356 ను ఉపయోగించకూడదని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేయడంతో తిరిగి బొమ్మాయి ప్రభుత్వం కొలువుదీరింది.
ఇప్పుడు ప్రజెంట్ ఇక ఫైనల్ గా తమిళనాడు గవర్నర్ టీవీకే పార్టీ నుండి 118 ఎమ్మెల్యేల మద్దతు కోరడం అనుకున్నటువంటి ఉద్దేశం, సర్కారియా కమిషన్ సూచించినట్లుగా స్టేబుల్ గవర్నమెంట్ ఏర్పాటు సాధ్యమేనని నిర్ధారించుకోవడం అయినప్పటికీ ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు ఆధారంగా మెజార్టీ లేదని, ప్రభుత్వ ఏర్పాటుకు తిరస్కరించే హక్కు గవర్నర్ కు లేదని మరోసారి స్పష్టమవుతుంది. అయితే ప్రభుత్వ బలాబలాలు అసెంబ్లీలో తేలాల్సి ఉంది. ఎక్కువ సీట్లు గెలిచిన టీవీకే పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వ ఏర్పాటుకు ముందే ఆ మద్దతు కూడగట్టే పనిలో పడ్డారు విజయ్. మరి తమిళనాడులో అతిపెద్ద పార్టీగా అవతరించినటువంటి టీవీకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా, లేదా బద్ధ విరోధి పార్టీలైనటువంటి డిఎంకే, ఏఐడిఎంకేలు కలిసిపోయి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయనేది తెలియాల్సి ఉంది. సో మరి దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.